డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వము బాధ్యులైనటువంటి అధికారులు, మంత్రులు, పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతారు అనుకో, అక్కడక్కడ ఉండొచ్చు, ఉండకపోదు, కానీ ఎక్కువగా కోచింగ్ సెంటర్స్ ప్రభావం ఉంటుంది సార్. ఎందుకంటే మనం చూస్తాం, అంటే ఆ కోచింగ్ సెంటర్ చదివిన వాళ్ళకు ఇక మా సెంటర్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అయ్యారని ఒక వ్యాపారం చేసుకోవడానికి ఒక స్కోప్ ఉండే అవకాశం ఉంటది. ఇది ముఖ్యంగా రాజస్థాన్ లాంటి అట్లాంటి స్టేట్లలో చాలా ఉంది, తెలుగు స్టేట్ లో కూడా ఉన్నాయి, కానీ కొద్దిగా తగ్గింది ఇది. సో ఇది డెఫినెట్ గా బాధ్యులైన పైన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలా. ఎట్ ద సేమ్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ కు రావచ్చు సార్, పెద్ద కష్టమేం కాదు సార్. నేను మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు బ్రీఫ్ యూ సార్, అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ టు ఆల్ ఆఫ్ us. నేను 2015 లో మేము ఒక ఎగ్జామ్ పెట్టాం సార్, ఆన్లైన్ ఎగ్జామ్, ఫస్ట్ టైం సర్వీస్ కమిషన్. కేరళలో 2000 మందికి మాత్రమే ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టే కెపాసిటీ ఉంటే 40,000 స్టూడెంట్స్ మేము ఎగ్జామ్ చేసాం తెలంగాణలో సార్. ఈవెన్ యూపీఎస్సీ పెట్టలే ఆ రోజుల్లో. అసలు కంప్యూటర్స్ చాలా ప్రాబ్లం ఉండేది. ఒక తెలంగాణ సెంటర్స్ లోనే 40,000 మందికి ఏకకాలంలో ఇంజనీరింగ్ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్ మేము ఎగ్జామ్ కండక్ట్ చేసాం. చాలా పీస్ఫుల్, నెల రోజుల రిజల్ట్ ఇచ్చాం. ఇక్కడ 23 లక్షల మందిని బ్యాచ్ వైజ్ పెట్టొచ్చు, ఒకవేళ అంత పెద్ద కెపాసిటీ లేకపోతే నార్మలైజేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి మెథడాలజీ చెయ్యాలనుకుంటే. ఎందుకంటే కాదు సార్, ఇక్కడ నింద ఎక్కడ వస్తుందంటే నార్త్ లాబీ ఉన్నది. ఎందుకంటే మీరు బీహార్లో ఒక 4 కాలేజీలు ఉన్నాయి అనుకోండి, ఏ గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు పెద్దగా అట్లేవు. మన దగ్గర ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కూడా విపరీతంగా కాలేజీలు మన దగ్గర పెట్టుకుంటా ఉన్నాం. ఆ కాలేజీకి మన పిల్లలు పోరు. వాళ్ళకి ఇక్కడ సీట్లు కావాలంటే ఒక జాతీయ పరీక్ష పెట్టి ఇక్కడ సీట్లు వాళ్ళకి కట్టబెడుతుంది తప్పితే మనకు ఒరుగుతున్నది ఏమీ లేదు. మన సీట్లు వాళ్ళకి పోతా ఉన్నాయి, పైపెచ్చి తలకాయ నొప్పి. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ లో మీరు చూస్తారు, డెఫినెట్ గా నార్త్ అండ్ సౌత్ గ్యాప్ ఉంది. ఈవెన్ బ్యూరోక్రాట్స్ లో కూడా ఉంది. సౌత్ స్టేట్స్ లో చాలా ఎక్కువ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈవెన్ తమిళనాడులో కూడా, ఈవెన్ మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. నార్త్ కి వచ్చేసరికి బీహార్, ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతాల్లో నార్త్ సైడ్ మెడికల్ కాలేజెస్ తక్కువ ఉన్న, స్టాండర్డ్ ఉండవు. సో బహుశా కొంతమంది ఉద్దేశం కావచ్చు, దేశవ్యాప్తంగా సింగిల్ స్లాట్ ఒకే ఎగ్జామ్ పెడితే సెంట్రలైజ్ చేస్తే మా పిల్లలకు సౌత్ లో సీట్లు వస్తాయి. 100లో 15 సీట్లు ఇస్తున్నాం సార్ వాళ్ళకి. 100లో 15 సీట్లు, తెలంగాణలో 10,000 ఉంటే దాదాపు 1,500 సీట్లు వాళ్ళకి ఇస్తున్నాం. దట్ మే బి ఇంటెన్షన్ ఆఫ్ బ్యూరోక్రాట్స్. అంటే ఎవరైతే డిసిషన్ తీసుకున్నారో వాళ్ళకి బాధ్యత ఉండొచ్చు. బట్ దీని ద్వారా ఇన్ని సమస్యలు వస్తాయని ఇప్పుడైనా అర్థం చేసుకొని, నా ఉద్దేశం ఏంటంటే ఏ స్టేట్ కా స్టేట్ ఇచ్చుకోవడం బెటర్. నథింగ్ టు నేషనల్ టెస్టింగ్ ఏజే సంబంధం లేకుండా ఈ ఎంసెట్ ఓన్లీ ఎంబీబీఎస్ సంబంధించిన సీట్లే కదా సార్. కామన్ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ దీనికి అవసరం లేదు. ఏ స్టేట్ లాస్ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది మన కాంకరెన్స్ లిస్ట్ లో ఉంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. సో ఎక్కడైనా ఏ స్టేట్ ఆ స్టేట్ పెట్టుకోవడం, ఏ స్టేట్ కాస్ట్ పవర్స్ ఇచ్చుకోవడం అనేది ఉత్తమమైన మార్గం. ఈ ప్రాబ్లమ్స్ రాకుండా భవిష్యత్తులో చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పైన కూడా సరే, మేము ఒక మాకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యే కూడా మేము రిప్రజెంట్ చేస్తాం. కేంద్రంలో చర్చ జరగాలని కిషన్ రెడ్డి గారు కావచ్చు, సంజయ్ గారు మేము చెప్తాం. ఇది ఒక పాలసీ డిసిషన్ తీసుకొని ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఉత్తమమైన మార్గం. ఇప్పుడు ఆ మాట స్టాలిన్ మాట్లాడుతుంటే, స్టాలిన్ ఏదో దేశద్రోహి అన్న ముద్ర వేస్తా ఉన్నారు. నీట్ పరీక్ష మా రాష్ట్రం మేము దేశంలో చాలా సార్లు చర్చ జరిగింది సార్. ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నాడు, మన దగ్గర ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఆయన చాలా కాలంగా మాట్లాడుతున్నాడు. ఎంసెట్ ఉన్నప్పుడు ఎంత బాగుంటుంది సార్. ఎగ్జాక్ట్ మనకు తెలుసు, తెలుగు స్టేట్ లో ఎంసెట్ ఉన్నప్పుడు పక్కడమందిగా జరిగింది కదా ఎంసెట్ ఎగ్జామ్స్. ఇస్తున్నాను సార్ ఒక్కసారి. రియాజ్ గారు మనతో హాసిని అనే ఒక నీట్ స్టూడెంట్ గుంటూరు నుంచి ఫోన్ లైన్ లో ఉంది. హాసిని, చెప్పండి అమ్మా, మీరు ఎలా రాశారు, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి దానికి ప్రిపేర్ అవుతున్నారు, ఇప్పుడు ఈ పరీక్ష రద్దు అయిందన్న వార్త మీకు ఎలా అనిపిస్తుంది? నమస్తే సార్, అది నేను ఇంటర్ స్టూడెంట్, ఇది నా ఫస్ట్ అటెంప్ట్. ఇప్పటి వరకు లైక్ ఒక ఫ్లో లో అయింది మా ప్రిపరేషన్ కానీ, మా ఇన్స్టిట్యూట్ ప్రిపేర్ చేసిన విధానం కానీ. సో ఇప్పుడు సడన్ గా ఎగ్జామ్ అయిపోయింది. సో మేమందరం ఇంకా కొంచెం రిలాక్స్డ్ మోడ్ లో అలా ఉంటాం. సడన్ గా మళ్ళీ రిలీజ్ అంటే కొంచెం మళ్ళీ మొత్తం చదవాలి, ఒక స్ట్రెస్ వస్తుంది. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? కీ రిలీజ్ చేశారు అఫిషియల్ కి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి? లైక్ నాకు అరౌండ్ ఒక 500 అలా వచ్చినాయి. సో మీకు ఏపీలో ఏ కేటగిరీలోనో లేదా బి కేటగిరీలో అయినా సీట్ వచ్చే అవకాశం ఉంది 500 అంటే. సో ఇప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇందాక ఒక పాప చెప్పింది, పుస్తకాలు ఆల్రెడీ జూనియర్స్కి ఇచ్చేసాను,
మళ్ళీ ఇదంతా చెప్పమ్మా హాసిని. సార్ ఇప్పుడు మళ్ళా రీనీట్ అంటే మళ్ళా బుక్స్ కొత్తగా చదవాలి, ఓకే ఇంకా కొంచెం స్ట్రెస్ఫుల్ గానే ఉంటుంది. ఓకే రైట్ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్. ఒకసారి రాజేంద్ర గారు క్విక్గా చెప్పండి, ఈ నార్మలైజేషన్ మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. నాకు తెలిసి కోర్టు డైరెక్షన్ మేరకే అది ఒకే ఎగ్జామ్ పెడతా ఉన్నారు. చాలా సంవత్సరాల క్రితం దీని మీద కోర్టులకు అప్రోచ్ అయ్యారు, పేరెంట్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ అప్రోచ్ అయ్యారు, ఇంజస్టిస్ జరుగుతుంది అని. బట్ ఈ 20 ఇంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష పెంచుకుంటూ పోవడానికి ఏమైనా సర్వర్స్ ఉంది? కంప్యూటర్లు అయితే ఖచ్చితంగా ఇవి ల్యాప్టాప్లు కాదు, ఫిజికల్ కంప్యూటర్స్ తోటి పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్ఆర్బీ లాంటి ఎగ్జామ్స్ కొన్ని లక్షల మంది రాస్తూ ఉన్నారు. ఒకవేళ కావాలంటే ఇప్పుడు టీసీఎస్ సంస్థ చాలా చోట్ల ఆ సెంటర్లు పెడతా ఉంది. మరింతగా పెంచుకోవడానికి ప్రభుత్వ సహాయం, వన్ టైం ఇన్వెస్ట్మెంట్, ఇది ఏ పరీక్షలైనా ఎన్ని లక్షల మందికైనా పెట్టచ్చు ఒకేసారి. నార్మలైజేషన్ గొడవ కూడా ఉండదు. ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయకూడదు రాజేంద్ర గారు?